ఇప్పుడు ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అసలు? అది కరెక్ట్ కాదండి, 100% రాంగ్ అది. కాకపోతే ఏంటంటే అండి, ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు, తను ఏంటంటే తనలాంటి వాడు సినిమా స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. తెలుగు నుంచి హిందీ, హిందీ నుంచి హాలీవుడ్. ఇటువంటి అతను ఏంటంటే ప్రయోగం చేస్తున్నాడు కాబట్టి ఇతని సినిమాని మనం సపోర్ట్ చేయొచ్చు. అంటే ఒక సినిమా స్థాయిని పెంచుకెళ్తున్నాడు, దానివల్ల హెవీగా ఖర్చు పెడుతున్నాడు. సో ఇటువంటి సినిమాని హానెస్ట్ గా మనం ఒప్పుకుంటాం. ఇప్పుడు రూపాయి పెట్టలేని వాళ్ళు కూడా ఈ మాటను ఒప్పుకుంటారండి. ఎందుకు? రాజమౌళి గారు సినిమా అంత ఖర్చు పెట్టి తీసి సినిమా స్థాయిని పెంచుకుంటూ తీసుకెళ్తున్నాడు కాబట్టి ఈ సినిమాకి మనం టికెట్ రేటు పెంచాలి, ఇది ధర్మం అనేది అనుకుంటారు. ప్రతి సినిమా ప్రతి వాళ్ళు అలా చేస్తే ఎట్లాగా? అది కరెక్ట్ గా, అది రాంగ్. ఎందుకంటే అసలు మీరు కొంచెం రెమ్యునరేషన్ తక్కువ తీసుకోండి, అప్పుడు రేటు పెంచాల్సిన అవసరం లేదు. భిక్షాందేహి అని వాళ్ళని అడుకోవాల్సిన పరిస్థితి లేదు. టికెట్ రేట్లు పెంచండి అని భిక్షం అడుకున్నట్టు వాళ్ళని అడుకోవాల్సిన అవసరం ఏంటి? ఆశకి హద్దు ఉండదా? ఇక్కడ మీతో పాటు ఆర్టిస్టులు బతకాలి, ప్రొడ్యూసర్కు రూపాయి రావాలి, డిస్ట్రిబ్యూటర్ రావాలి, ఎగ్జిబ్యూటర్ రావాలి, ఇంతమంది బతకాలి కదా, అది ఆలోచించాలండి. సో అందువల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో అయితే రాంగ్ అండి, కొన్ని ఎక్స్పెరిమెంట్ పిక్చర్స్ కి రేటు పెంచమని అడగటంలో అది ధర్మం.